హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి టీజీ టెట్‌కి సంబంధించిన కీ అయితే రిలీజ్ అయింది. ఈ కీలో మనం ఆల్రెడీ ఫిఫ్త్ రోజు జరిగిన కీనైతే నేను ఛానల్‌లో అప్లోడ్ అయితే చేశాను. ఈ వీడియోలో సిక్స్త్ రోజు జరిగినది ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌కి సంబంధించిన సోషల్ కీ అయితే చూద్దాము. పేపర్ టు సోషల్ కీ. ఇక దీంట్లో క్వెషన్స్ ఏమన్నా అబ్జెక్షన్స్ రేజ్ చేసే క్వెషన్స్ ఉన్నాయేమో చూద్దాము. ఈ కీ అనేది ఇనిషియల్ కీ అనేది ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. మీ రెస్పాన్స్ షీట్ ఇనిషియల్ కీని రెండిటిని చెక్ చేసుకోండి. ఎందుకంటే రెస్పాన్స్ షీట్‌లో ఉన్న ఐడీ నెంబర్ వేరుంటుంది. ఇనిషియల్ కీలో ఉన్న ఐడీ నెంబర్ వేరుంటుంది. మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి అంటే మనకి ఈ ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఐడీ నెంబర్‌ని మీరు ఈ ఐడీ నెంబర్‌ని ఎంటర్ చేయాల్సయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఆన్సర్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, క్వెషన్ మిస్టేక్ ఉన్నా గానీ మీరు ఈ ఐడీ నెంబర్‌నైతే ఎంటర్ చేయాల్సయితే ఉంటుంది. ఈ ఐడీ నెంబర్‌తో పాటు ఇక్కడ ఏ ఆప్షన్ మీరు కరెక్ట్ అనుకుంటున్నారో ఆ ఆప్షన్నయితే మీరు ఎంటర్ చేయాల్సయితే ఉంటుంది. ఇక సైకాలజీ సంబంధించినవి మనకి తెలుగు అకాడమీ విడుదల చేసిన బుక్‌లో ఉన్నటువంటి ఆన్సర్స్ కంపల్సరీగా అయితే ఉండాలి. బీఈడీ సైకాలజీ బుక్‌లో నుంచి మనకి క్వెషన్స్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దాన్నే రెఫర్‌గా మీరైతే తీసుకోండి సైకాలజీకి సంబంధించి. ఇక తెలుగుకు సంబంధించి మనకు అకాడమిక్ బుక్స్ ఉన్నాయి కదా! సిక్స్త్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఉన్నటువంటి తెలుగు అకాడమీ తెలుగు బుక్స్ అయితే తీసుకోండి. ఇక సోషల్‌కి సంబంధించి సిక్స్త్ నుంచి 10థ్ వరకు మనకి అకాడమిక్ బుక్సే ప్రిఫర్ చేయాల్సయితే ఉంటుంది. మీకు క్వెషన్ మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ ఉన్న క్వెషన్ మనకి అకాడమిక్ బుక్స్‌లో ఉండాలి. ఇక మెథడాలజీకి సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసినటువంటి బుక్ అయితే తీసుకోండి. మీరు బీఈడీలో ఉన్న మెథడ్‌కి సంబంధించిన బుక్‌ని మీరు క్వెషన్ మిస్టేక్ ఉంటే దాంట్లో అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. మనకి పబ్లికేషన్స్‌నైతే రెఫర్‌గా తీసుకోరు. మార్క్స్ అయితే ఇవ్వరు. మనకి గూగుల్ ప్లస్ చాట్‌జీపీటీ ఇట్లా క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇది ఇచ్చారు అని మీరు పెడితే వాటికైతే ఆన్సర్స్ అయితే ఇవ్వరు. మనకి మార్క్స్ అయితే ఇవ్వరు. అందుకని ఇవి రెఫర్ తీసుకోవాల్సినవి మనకి గవర్నమెంట్ విడుదల చేసిన బుక్స్ నుంచి మాత్రమే ఇస్తారు క్వెషన్స్‌కి. ఆ క్వెషన్స్ మాత్రమే మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతది. ఇక అబ్జెక్షన్స్ పెట్టాలంటే ఏ షిఫ్ట్ వాళ్ళో ఆ షిఫ్ట్‌లో మీరు అబ్జెక్షన్స్ అయితే పెట్టండి. ఇప్పుడు దీంట్లో మనకి సిక్స్త్ రోజు జరిగినటువంటి ఆ షిఫ్ట్ 2లోని క్వెషన్స్ ఏమైతే ఉన్నాయో చూద్దాము. మీకు తెలిస్తే గిన కామెంట్ అయితే చేయండి. మీకు నేనైతే దీంట్లో చూస్తాను. తెలుగులో అయితే ఏ క్వెషన్స్‌కైతే మిస్టేక్స్ అయితే ఏమీ లేవు. ఇక సైకాలజీలో ఉన్నా గానీ, మెథడాలజీలో ఉన్నా గానీ, కంటెంట్‌లో ఉన్నా గానీ అబ్జెక్షన్స్ అయితే మీరు రేజ్ చేయండి. ఇక కొంతమంది నేను ఫిఫ్త్ రోజు పెట్టినటువంటి పేపర్‌లో కొంతమంది క్వెషన్స్ అయితే మెసేజ్ అయితే చేశారు. వాళ్ళకి 89 మార్క్స్ ఆర్ 88 మార్క్స్ కొంతమందికొచ్చాయి. 86 మార్క్స్ వచ్చాయి. యాడ్ స్కోర్ ఇస్తారా మేడం అనే మార్క్స్ కలిసే ఛాన్సెస్ ఉన్నాయా అనైతే అడుగుతున్నారు. మార్క్స్ అనేది మనము ఇప్పుడు ఏదైనా క్వెషన్ మిస్టేక్ ఉంటే దానికి అబ్జెక్షన్స్ రేజ్ చేసినప్పుడు అబ్జెక్షన్‌లో మనకి క్వెషన్ కరెక్ట్‌గా ఉంటే గిన అంతమంది అబ్జెక్షన్ రేజ్ చేస్తారో ఆ క్వెషన్‌ని వాళ్ళు మనకి ఫైనల్ కీలో ఆన్సర్‌ని కరెక్ట్ చేసి మనకి ఫైనల్ కీలో అయితే ఇస్తారు. ఫైనల్ కీ తర్వాత మనకి ఆ క్వెషన్‌కి మార్క్స్ యాడ్ అయ్యాయా లేదా అనేదైతే తెలుస్తుంది. ఇప్పటి వరకైతే మనకి ఇనిషియల్ కీలో ఏవైనా మిస్టేక్స్ ఉంటే వాటినైతే చెక్ చేయండి. వాటిని చెక్ చేసి అబ్జెక్షన్స్ రేజ్ చేయండి. రేజ్ చేస్తే మీకు 1 ఆర్ 2 మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు మనకి క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రము 60 మార్క్స్ అయితే రావాలి. బీసీ వాళ్ళకి 75 మార్క్స్ అయితే రావాలి. ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ అయితే రావాలి. మీరు ఒకవేళ బార్డర్‌లో 89, 88 ఉన్నవాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే 1 ఆర్ 2 క్వెషన్స్‌కి మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ప్రతి సెషన్‌లో వాటికైతే యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అదే 60కి దగ్గరగా ఉన్నవాళ్ళు 59, 58 ఉన్న వాళ్ళకి కూడా 1 మార్కు అట్లా యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి. కాబట్టి మీరైతే ఆ దగ్గరలో 1 ఆర్ 2 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటికైతే మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు.
ఇక మీరు ఫస్ట్ అయితే అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి. రేజ్ చేస్తే మార్క్స్ అయితే యాడ్ అయితే చేస్తారు. మనకి కరెక్ట్‌గా ఉన్న క్వెషన్‌కి మాత్రమే, కరెక్ట్‌గా ఉన్న ఆన్సర్స్‌కి మాత్రమే మనకి యాడ్ అవుతాయి. లేని క్వెషన్స్‌కి అయితే మనకి మార్క్స్ అయితే యాడ్ అవ్వవు. ప్రతి షిఫ్ట్‌లో అయితే 1, 2 క్వెషన్స్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. వాటికి యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తెలుగులో అయితే నేను చూసాను. ఇప్పటివరకైతే ఈ పేపర్‌లో మనకి తెలుగులో మిస్టేక్స్ అయితే ఏమీ లేవు. ఈ తెలుగు బిట్సే ఇవి. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే గిన కామెంట్ అయితే చెయ్యండి. కామెంట్ చేస్తే ఆ డౌట్స్‌కి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా దాన్నయితే వివరించడం అయితే జరుగుతుంది. చాలామందైతే ఈ మార్నింగ్ నేను పెట్టిన పేపర్‌లో ఈ డౌట్ అయితే అడిగారు. ఈ డౌట్‌కైతే క్లారిఫై అయితే ఇస్తున్నాను. ఇంకా కొంతమందైతే సిక్స్త్ రోజు పేపర్ అయితే పెట్టమని అడిగారు. అందుకని ఈ సిక్స్త్ రోజు పేపర్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ ఈ పేపర్‌తో పాటు ఇనిషియల్ కీతో పాటు మీ రెస్పాన్స్ షీట్‌ని రెండిటినైతే చెక్ చేసుకోండి. కొంతమందికి రెస్పాన్స్ షీట్‌లో దీంట్లో క్వెషన్‌కి ఇవి ఆప్షన్స్ అయితే వేరుగా ఉన్నాయని అయితే అంటున్నారు. అందుకని మీకు ఇనిషియల్ కీలో ఉన్నవి మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఇనిషియల్ కీని మీరు దగ్గర పెట్టుకొని అయితే చూసుకోండి. ఇక ఈ పేపర్‌లో సిక్స్త్ రోజు ఏవైనా అబ్జెక్షన్స్ క్వెషన్స్ ఉంటే మీకు తెలిస్తే గిన కామెంట్ అయితే చేయండి. ఐడీ నెంబర్ ప్లస్ క్వెషన్‌కి ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారో ఆ ఆప్షన్ కూడా కరెక్ట్ అయితే మీరది పెట్టండి. కామెంట్‌లో పెడితే మిగతా వారు కూడా మీ షిఫ్ట్‌లో ఉన్న వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేస్తారు. అన్ మీరు ఒకరే రేట్ చేస్తే మార్క్స్ అయితే ఇవ్వరు. అందరూ రేట్ చేయండి. మ్యాక్సిమము ఎక్కువ మంది రేట్ చేస్తే అబ్జెక్షన్స్ మనకి మార్క్స్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది కరెక్ట్ క్వెషన్‌కి మాత్రమే ఇస్తారు. ఎంతమంది రేట్ చేసినా అది కరెక్ట్‌గా ఉండాలి. అందుకనే మీరు ఏదైనా అనుకుంటే ఆ క్వెషన్నయితే మీరు కామెంట్ అయితే చెయ్యండి. ఈ పేపర్ అనేది చాలామందైతే చూస్తారు. ప్లస్ కామెంట్స్ అయితే చదువుతారు కాబట్టి, ఆ కామెంట్స్ చూసి వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. అందుకని ఎక్కువ మంది రేజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అందుకని మీరు మిస్టేక్ ఉన్న క్వెషన్స్‌ని కామెంట్ అయితే చేయండి. ఇంకా కొంతమంది ఇంకా ఒక అభ్యర్థి క్వెషన్ అయితే అడిగారు. మెసేజ్ అయితే చేశారు. ఆ మెసేజ్ ఏందంటే ఇంటర్మీడియేట్ నుంచి మాకు 10 క్వెషన్స్ అయితే వచ్చాయి అని అయితే చెప్పాడు. ఇంటర్మీడియేట్ నుంచి క్వెషన్స్ వచ్చాయంటున్నారు కదా! ఇంటర్మీడియేట్ నుంచి వచ్చిన మనకి ఆల్రెడీ మనకి సిలబస్‌లో సిక్స్త్ నుంచి ఇంటర్మీడియేట్ వరకని క్లియర్‌గా ఇచ్చారు. ఇంటర్మీడియేట్ వరకు ఉన్న సిలబస్‌లో నుంచి ఇస్తారు కాబట్టి, ఇంటర్మీడియేట్ అనేది ఔట్ ఆఫ్ సిలబస్ అయితే కాదు. మనకు సిలబస్‌లో మనకి ఇంటర్మీడియేట్ ఇచ్చారు కాబట్టి, దానికి మీరు ఇంటర్మీడియేట్ నుంచి వచ్చిన క్వెషన్స్‌కి మార్క్స్ యాడ్ అవుతాయని అనుకుంటున్నారు. యాడ్ అయితే కావు. అవి క్వెషన్ మిస్టేక్ ఉంటేనే ఆ ఇంటర్మీడియేట్‌లో వచ్చిన క్వెషన్ ఏదైనా మిస్టేక్ ఉంటేనే మార్క్స్ యాడ్ అయితాయి గానీ, ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్ నుంచి వచ్చిన క్వెషన్స్ అయితే మనకి యాడ్ అయితే ఇవ్వరు. క్వెషన్ మిస్టేక్ ఉందా? మీకు ఆప్షన్స్ మిస్టేక్స్ ఉన్నాయా? అలాంటి వాటికి మాత్రమే మనకి మార్క్స్ అయితే ఇస్తారు. ఇదైతే గుర్తించండి. ఇదొక ప్రాబ్లము. మనకి మెసేజ్ చేసిన వాళ్ళలో ఇద్దరి మెసేజెస్‌కి సంబంధించినది క్లారిటీ అయితే ఇచ్చాను. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే గిన మీరు కామెంట్ అయితే చేయండి. ఈ పేపర్‌నైతే చూసుకోండి. మనకి చూడండి సిక్స్త్ రోజు జరిగిన పేపర్‌లో మనకి 124 ఉంది కదా! 124 క్వెషన్‌కి ఒకటి యాడ్ స్కోర్ అయితే ఇస్తున్నారు. ఈ యాడ్ స్కోర్ అనేది అందరికి వస్తుంది. అంటే సిక్స్త్, సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి సెకండ్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఒక మార్క్ అయితే యాడ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పడే ముసాయిదా కమిటీకి ప్రధాన రాజ్యాంగ సలహాదారులు ఎవరు అనేది ఇచ్చారు కదా! ఇక్కడ నోట్ అని ఇచ్చారు చూడండి మనకి. ఫర్ దిస్ క్వెషన్ డిస్క్రిపెన్సీ ఇన్ ఫౌండ్ ఇన్ ఏ క్వెషన్ ఆన్సర్ ఫుల్ మార్క్స్ ఇన్ బీయింగ్ అవార్డెడ్ టు ద ఆల్ క్యాండిడేట్స్. అందరికీ మనకి ఈ క్వెషన్‌కి సంబంధించి ఒక మార్క్ అయితే యాడ్ చేస్తున్నారు. ఇది
ఈ షిఫ్ట్‌లో సెకండ్ షిఫ్ట్‌లో ఉన్న వాళ్ళకి చూడండి ఒక మార్క్ అయితే యాడ్ అవుతుంది. మీరు ఎవరైనా మార్నింగ్ 89 వచ్చాయి అని చెప్పేసి మెసేజ్ చేశారు కదా! మీది ఒకవేళ సిక్స్త్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ అయితే ఉంటే మీకు ఒక మార్క్ అయితే యాడ్ అవుతుంది. 89 ఆఫ్ మీకు 90 మార్క్స్ అయితే వచ్చేస్తాయి దాంట్లో. మీరు ఈజీగా క్వాలిఫై అయితే అయిపోతారు. ఇక్కడ సిక్స్త్ సెకండ్ షిఫ్ట్‌లో ఉన్న వాళ్ళకి సోషల్ కంటెంట్‌లో ఒక బిట్‌కి మనకి ఫుల్ మార్క్స్ అందరికీ యాడ్ అవుతాయి ఈ క్వెషన్‌కి సంబంధించి. ఇక మిగతా ఏమన్నా ఉన్నాయేమో చూడండి. మీకు కూడా ఏమన్నా తెలిస్తే ఇంకా ఏమన్నా అబ్జెక్షన్ చేసే క్వెషన్స్ ఉంటే అవి మీరు కామెంట్ అయితే చేయండి. కామెంట్‌లో అవి మిగతా వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు. ఇంకా ఈ పేపర్‌కి ఏమన్నా మీకు డౌట్ ఉన్నా ఆ డౌట్స్‌ని మీరు కామెంట్ చేయండి. వాటికి నేను రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ దానికి క్లియర్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఈ కామెంట్స్‌లో నుంచి వాటికి ఆన్సర్స్ అయితే ఇస్తాను. ఈ దీంట్లో ఈ ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఏవైనా మిస్టేక్స్ ఉన్న క్వెషన్స్ ఉంటే ఫైనల్ కీ విడుదలైనప్పుడు ఆ క్వెషన్స్ ఏవేవి మిస్టేక్స్ ఉన్నాయో ఆ క్వెషన్స్‌ని నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ డిస్క్రిప్షన్‌లో మీరు చూసుకోవచ్చు. ఈ పేపర్ అనేది మనకి ఛానల్‌లో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఫైనల్ కీ వచ్చిందనుకోండి, ఫైనల్ కీలో ఆన్సర్స్ ఏమన్నా చేంజ్ చేసినా, దీనికి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చినా, ఒకవేళ 2 ఆప్షన్స్ కరెక్ట్ ఇచ్చినా గానీ, ఆ ఫైనల్ కీలో ఏమన్నా చేంజెస్ ఉంటే, ఆ చేంజెస్ అనేటివి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో మీరు చూసుకోండి ఫైనల్ కీ వచ్చిన తర్వాత. ఈ పేపర్ అనేది మనకి ప్రీవియస్‌గా నెక్స్ట్ టెట్ రాయబోయే వాళ్ళు ఎప్పుడైనా చూసుకోవాలంటే ఛానల్‌ని విజిట్ చేసినప్పుడు ఛానల్‌లో ఉంటుంది ప్రీవియస్ పేపర్స్ కూడా నేను అప్లోడ్ అయితే చేశాను. అవన్నీ అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక మనకి 150 బిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇంకా మీకేమన్నా డౌట్ ఉన్నా గానీ కామెంట్ అయితే చేయండి. ఈ షిఫ్ట్‌లో మనకి ఒక మార్క్ అయితే యాడ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ రెస్పాన్స్ షీట్, ఇనిషియల్ కీ 2 చూసుకోండి. మీ రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసుకోండి. ఈ ఇనిషియల్ కీని ఓపెన్ చేసి చూసుకోండి. చూసుకొని ఇందులో ఉన్నటువంటి ఆప్షన్ మీ రెస్పాన్స్ షీట్‌లో ఉన్న ఆప్షన్ 2 కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో యూస్‌ఫుల్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వాటికైతే రిప్లై అయితే ఇస్తాము. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. ఆ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాము. ఇంకా మనకి షిఫ్ట్ సిక్స్త్ షిఫ్ట్‌లో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి కూడా కొన్ని యాడ్ అయ్యాయి క్వెషన్స్, మార్క్స్. అవి కూడా ఏంటనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయితే చేస్తాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్‌లో టెట్ డిఎస్‌కి సంబంధించిన అన్ని వీడియోసు, సిలబస్, ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. మీకు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌నైతే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.